నమస్తే వీధుడు స్వాగతం లక్ష్మణ సమాజీతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి టీఆర్ఎస్ సభ్యత్వం ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ పుల్జీవన్ గారు అభ్యర్థన కొనసాగిస్తూ కల్లెర వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకున్నాం. చెప్పండి సార్, సభ్యత్వ నమోదు ఎలా కొనసాగుతుంది? పార్టీ ఆదేశాల మేరకు కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు అంబర్పేట్ డివిజన్లో మా పులి జగన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. పర్టికులర్గా బస్సుల నుంచి మా ఆడపడుచులు, మహిళలు, అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి వాలంటరీగా సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇవన్నీ కేవలము మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలను అవన్నింటినీ ఆకర్షించి ప్రతి మహిళ కూడా భరోసాతో ఈరోజు సగర్వంగా బతకగలిగిన పరిస్థితి కేసీఆర్ గారు తెచ్చిండ్రు. ఆ స్పందన చూసి లేడీస్ అందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. మన అంబర్పేట్ డివిజన్లో ఉండే సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంతో పనిచేసి సభ్యత్వ నమోదును సక్సెస్ఫుల్ చేశారు. మొత్తం మీద చూసినట్టయితే ఉన్నటువంటి డివిజన్లో ఎంత టార్గెట్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఇంత నమోదు చేసే అవకాశం ఉందా? అంబర్పేట్ నియోజకవర్గానికి మొత్తం 50,000 మంది సభ్యత్వ నమోదు టార్గెట్ ఇచ్చిను. అందులో అంబర్పేట్ డివిజన్కు 10,000 సభ్యత్వము టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకో 3-4 రోజులలో 10,000 దాటే పరిస్థితి కూడా ఉంది. రుసుము 100 రూపాయలు 30 రూపాయలు అన్నట్టుగా సంతృప్త ఉంది. దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రతి కార్యకర్త కూడా క్రియాశీల సభ్యత్వానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అందులో ఎస్సీ ఎస్టీ అయితే 50 రూపాయలే తీసుకుంటున్నాం. మరియు మామూలు సభ్యత్వానికి 30 రూపాయలు. ఇవన్నీ ఇంటింటికి తిరిగి మా కార్యకర్తలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళు వాలంటీర్గా తీసుకుంటున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చిస్తున్నారు. ఆధార్ కార్డు నెంబర్ కూడా మేము పూర్తిగా ఆ సభ్యత్వ రసీదులో ఫిల్అప్ చేస్తున్నాం. అంటే వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏ రకమైన ఇన్సూరెన్స్ ఉంది, ఏ యాక్సిడెంటికల్ జరిగితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది? ఇన్సూరెన్సు 2 సంవత్సరాల లోపల ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో యాక్సిడెంటల్గా మరణించినా కూడా లేకపోతే ఏదైనా తీవ్ర గాయాలైనా కూడా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు వివిధ సమస్యలతోటి మీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ సమస్యలు మీరు సాధారణంగా వింటూ వాళ్ళకి తీస్తున్నారు. అంటే ఈ సమస్యలు ఒక్కటానే ఉన్నాయా, అంతటా ఎలా ఉన్నాయి? మేము ప్రతి బస్సులలో సభ్యత్వ నమోదు కార్యక్రమము మా కార్యకర్తల ద్వారా, మా కార్పొరేటర్ల ద్వారా జరగడం చేస్తున్నాము. అయితే ఎప్పుడైతే సభ్యత్వ నమోదు శిబిరం వేసి అక్కడ పోయినామో ఆడపడుచులు 100 మంది వచ్చి వాళ్ళకుండే సమస్యలు, చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కూడా చెప్తున్నారు. అయితే చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే ఇమీడియట్లీ సాల్వ్ చేస్తున్నాము. పెద్ద సమస్యలు ఉంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడు డ్రైనేజ్ సమస్య అంటే పెద్ద సమస్య, దాన్ని శాంక్షన్ చేయించాలి, ఎస్టిమేషన్ చేయించాలి, ఆ తర్వాత టెండర్ వెళ్ళాలి. అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ మిగతా అయితే ఇమీడియట్లీ మేము సాల్వ్ చేయగలుగుతున్నాం. స్ట్రీట్ లైట్సు, రోడ్సు, ఆ తర్వాత కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారకు, ఏజ్డ్ పెన్షన్స్, ఇవన్నీ ఇట్లా ఇమీడియట్లీ మేము సాల్వ్ చేస్తాం. 20 తారీఖు వరకు నమోదు అవుతున్నట్టుంది. ఇప్పటివరకు మరి 50% దాటిందా, లేకపోతే 90 అబోవ్ ఉందా? ఇప్పటి వరకు 70% దాటింది. ఇంకా వారం, ఇంకా 4-5 రోజులు ఉంది. మేము మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం. చెప్పండి సార్, మీరు 2 మాటలు. టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆదేశానుసారం మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే మన అంబర్పేట నియోజకవర్గంలో 50,000 సభ్యత్వం చేయాలని మొత్తం 5 డివిజన్లో, మరి అంబర్పేట డివిజన్లో 10,000 సభ్యత్వాన్ని మేము చేస్తున్నాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మహిళలు కానీ, వృద్ధులు కానీ, అనేక మంది యువకులు మరి స్వచ్ఛందంగా వచ్చి మరి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. మరి భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి గారు చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు, మరి 436 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మరి ఈరోజు అందరి తెలంగాణ ప్రజల ఆదరణ అభిమానాలను కోరుకుంటున్న మన చంద్రశేఖరరావు గారికి మరి స్వచ్ఛందంగా మరి ఏదో ఒక లబ్ధి ప్రతి ఇంటికి చేరింది కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఈరోజు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. మరి మాకు ఇచ్చిన టార్గెట్ని మేమందరూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి స్వచ్ఛందంగా అందరూ ప్రజలు వచ్చి చేరుతారు. మాకు ఇచ్చిన సభ్యత్వం 10,000 అంబర్పేట డివిజన్లో పూర్తి చేస్తామని తెలియదు. మీరు బర్త్డే చేసుకున్నారు. ఈ బర్త్డే సందర్భంగా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? మరి నిరంతరం మరి డివిజన్ అభివృద్ధికే నేను కృషి చేస్తుంటా.
ప్రతి ఒక్కరితోటి నేను అందుబాటులో ఉండి ఆఫీస్ కూడా ఉంది, మరి ఏ విధమైన సమస్యలు ఉన్నా నాకు ఫోన్లు చేస్తుంటారు. ఇమీడియట్లీ నేను అధికారుల దృష్టికి తీసుకొస్తాను. లేకపోతే ఎక్కువ సమస్య ఉంటే మరి బస్సులో పాదయాత్ర చేసి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తుంటాం. మరి స్వచ్ఛందంగా వాళ్ళందరి సహకారంతో నేను ముందుకెళ్తున్నా. రానున్న రోజుల్లో కూడా వాళ్ళకు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రకంగా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజల రెస్పాన్స్ బాగుందని, మరి వాళ్ళు వచ్చినటువంటి చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా అక్కడక్కడే అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు చేస్తున్నామని, కొన్నింటిని ఖచ్చితంగా కూడా మధులు చేసి రిజిస్తారని మరి కాలేరు వెంకటేష్ గారు అలాగనే పులి జగన్ గారు ఈ ముఖ్యంగా వితృని తెలియజేశారు. చూస్తుండే వితృ న్యూస్ కెమెరామ్యాన్ మనసుతో మీ సురేష్ దండు.